త్వరలోనేగా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్. మీరెవరనుకుంటున్నారు? ముందుగా కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే జేపీ నడ్డా ఉన్నాడు. ఆయన పదవి కాలం ముగిసింది. ఇక నెక్స్ట్ ఎవరు అనుకుంటున్న తరుణంలో మహిళా అధ్యక్షురాలు ఉండబోతుంది అనే విషయం అయితే తెరపైకొచ్చింది. అండ్ దట్ టు సౌత్ ఇండియన్ ఉమెన్ అంట. ఎస్, ఎందుకంటే బీజేపీ ఇప్పటికే 33% రిజర్వేషన్ మహిళలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక మహిళా అధ్యక్షురాలని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అండ్ దట్ టు సౌత్ ఇండియన్, ఎందుకంటే సౌత్ లో బీజేపీ కొంత వీక్ ఉంది. సో ఇంకొంత బలం చేకూర్చే విధంగా సౌత్ ఇండియన్ ఉమెన్ ని ప్రెసిడెంట్ చేయాలి అని నిర్ణయించుకున్నారట. మరి ఈ రేస్ లో 3 మహిళలు ఉన్నారు. అందులో మొదటి వారు నిర్మలా సీతారామన్. 11 ఏళ్ల కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఆమె సొంతం. ఇక ఆమె నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఆమె తమిళనాడుకు చెందినటువంటి మహిళ. ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ కి తెలుగింటి కోడలు. సో ఆమెకు 2 సౌత్ స్టేట్స్ తోటి మంచి రిలేషన్ ఉంది. ఇకపోతే ఆమె కర్ణాటక నుంచి కూడా మంచి రిలేషన్ ఉంది. ఇక రెండో వ్యక్తి పురంధేశ్వరి, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ అండ్ గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆమెకుంది. ఇక అటుపోతే ఎన్టీఆర్ కూతురు, పైగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆమె సొంతం. ఇక మూడో వ్యక్తి వనతి శ్రీనివాసన్, 1993 నుంచి తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఈమె గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ ని ఓడించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారు ఈవిడ. ఇక ప్రస్తుతానికి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. సో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి అయితే జాతీయ అధ్యక్ష పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఆ పదవి దక్కితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎవరికి పదవి దక్కితే సౌత్ లో మరింత బలపడే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.